ఇవి లక్ష్మీ కాసు పూసలండి. ఒట్టి బొట్టుతో ఉండకూడదంట. అవి అందుకోసమని ఈరోజు పోయి తెచ్చినాం ఫ్రెండ్స్. బంగారు పూసలు లక్ష్మీ కాసు ఒకటన్నా మూడన్నా తెచ్చుకోవాలంట, రెండు తెచ్చుకోకూడదంట. అందుకోసం అలా పూసలు రెండు, ఒక లక్ష్మీ కాసు అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. బాగుంటే లైక్ చేయండి. హాయ్ అండి, మా ఇంట్లో ఈరోజు మునక్కాయల సాంబార్ ఫ్రెండ్స్. చిక్కగా అయిపోయింది, కొంచెం గట్టిగా అయ్యింది ఫ్రెండ్స్. పప్పులాగా చేసినాము. ఇదిగో వైట్ రైస్, మళ్ళీ వచ్చి కొయిటాక్ తాలింపు, మునక్కాయల సాంబారు, రైసు, పెరుగు, అంతే ఫ్రెండ్స్. ఈరోజు బాగుందా? నచ్చినాయా మా వంటలు? నచ్చితే లైక్ చేయండి. హాయ్ అండి, రాముడు తనకు ఆ రోజు పట్టాభిషేకం, రాజును చేయబోతున్నారు, రాజ పట్టాభిషేకం కట్టబోతున్నారు. తెలిసి కూడా తండ్రి ఆజ్ఞ శిరసా వహిస్తూ అడవులకు వెళ్ళాడు రాముడు. సీతమ్మ తల్లి ఏమన్నా తక్కువ? పతే పతిచ్చ దైవంగా తన సేవే నాకు పూర్ణాభిషేకం అంటూ తనతో కూడా బయలుదేరింది సీతమ్మ తల్లి. లక్ష్మణుడు ఏమన్నా తక్కువ? అన్న అడుగుజాడల్లోనే నాకు స్థిరత్వం ఉందనుకున్నాడు. అన్న అడుగుల్లో అడుగేసుకుంటూ లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. ఊర్మిళాదేవి ఏమన్నా తక్కువ? నా భర్త సుఖమే నా సుఖం అంటూ తన జీవితాన్ని త్యాగం చేసింది ఊర్మిళాదేవి. భర్తుడు ఏమన్నా తక్కువ? నాకు పట్టాభిషేకం కట్టారు, నాకు రాజయోగం వచ్చిందని ఎక్కడ గర్వపడలేదు. అన్న చెప్పులకి పట్టాభిషేకం కట్టి చెప్పులను అక్కడ పెట్టి రాజమేలుతూ వచ్చాడు భరతుడు. ఇట్లాంటి చెప్పండి పిల్లలకు, అర్థం అవుతారు, మీరు అర్థం చేసుకుంటారు పిల్లలు కూడా. ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అయితే లైక్ కొట్టండి. నిజమే కదా ఫ్రెండ్స్, ఇలాంటి దేవతల కథలు వింటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు కదులుతూ ఉంటాయి. ఈ కాలం మన పిల్లలకు చెప్పండి. ఇందాకనే మా అబ్బాయికి ఒకటి చెప్పా, తిరుమలకి పోతే ముక్కుబడి అంటే ఊరికనే కాదు నాయన, తప్పకుండా గుండు కొట్టాలి అన్నా. నేను గుండు కొట్టుకోను, నువ్వు కొట్టుకో కావాలంటే అన్నాడు. తర్వాత నువ్వు పుట్టినప్పుడు మొక్కుబడిరా, నీ పెళ్ళి అయితే వానికి 5 తూకాలు మొక్కున్నామండి, 1 2 కాదు. ఫస్ట్ పుడతానే ఎప్పుడబ్బా 11 నెలలప్పుడు ఏమి తూకం వేసాము? డబ్బులే వేసాం 11 నెలలకి. మళ్ళా రెండో తూకం 3 ఏళ్ల సందున కళ్ళకండ తూకం వేసాం. మళ్ళీ 5 ఏళ్ళప్పుడు తెల్ల బెల్లం వెంకటేశ్వర స్వామి లొడ్డుకు అప్పుడు వేసాం. మళ్ళీ 11వ సంవత్సరంలో మళ్ళీ డబ్బులే తూకం వేసాం, 4 తూకాలు. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత తూకం వేస్తామని మొక్కుబడి ఉంది. ఇప్పుడు పెళ్ళి అయ్యి 3 వారాలు అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా తూకం వేయాలి కదండి. అది 1,00,000 రూపాయలు తూగుతాడో, 1.5 లక్ష తూగుతాడో, 50,000 తూగుతాడో, 60,000 తూగుతాడో ఆయన చిత్తం అయ్యింది. వెంకటేశ్వర స్వామి ఎంత పరిహారం తీసుకోవాలనుకుంటున్నాడో ఖచ్చితంగా పరిహారం తీసుకోవాలి, రైటే కదా అని. కానీ మా మొక్కుబడి ఉంది, ప్రతి తూకం వేసినప్పుడు కూడా కాలనడకతోనే నడిచి వెళ్ళడము, తిరగా వచ్చేటప్పుడు బొసుకు రావడము. అట్లా ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైము 3వ సంవత్సరంలో వెళ్ళేటప్పుడు మంచి ఎండలకాలం వెళ్ళామండి. గాలిగోపురం ఎక్కుతుంటే వెంకటేశ్వర స్వామి కొండ, ఆ కాళ్ళు వీటికి మెట్టెలు జారి ఎక్కడో పడిపోయినాయి, నా కాలి మెట్టెలు. అది బాగా గుర్తు. ఒకసారి 3వసారి కలకండ తూకం వేసేటప్పుడు క్యూలో బాబు చేతల్లో ఈయలికి ఆ చేతికి ఈ చేతికి 2 చేతులకు ఉంగరాలు ఉన్నాయి. ఇప్పుడు వెనక పక్క ఉంటుంది కదా ఒక చేయట, మనం సంకలో పెట్టుకున్నప్పుడు అప్పుడు ఒక ఉంగరం ఎవరో తీసేసుకున్నారు. మన వస్తువు తిరుమలలో ఏదన్నా పోయిందంటే ఆయనకి మనం ముడుపు చెల్లించాల్సింది ఉంది అని తెలుసుకున్నారా? నేనైతే చాలా తెలుసుకున్నా. అందుకని మనం ముక్కుబడి చెల్లించి లక్షలు ఎత్తపోయి వండీలు వేసినట్టు కాదు, ఖచ్చితంగా మన తల నీలాలు ఆయనకి ఇస్తేనే మనం శిరస్సు వంచినట్టు ఆయన దగ్గర, రైటే కదా. నువ్వు ఎంత డబ్బులు వేస్తే ఎలా దేవుని దగ్గరవి ఎప్పుడైతే మనం శిరస్సు వంచి కత్తెర పెట్టించుకుంటామనేతేనా అప్పుడు ఆయన పాదాల కింద మనం శిరస్సు వంచినట్టు గుర్తు పెట్టుకోండి.
నేను అదే మా వంతు యుద్ధం చేస్తున్నా పద్దనాంచి. అటైతే నేను రాను, నేను గుండు కొట్టుకోను, నేను నడిచి రాను, నేను బొసుకే వస్తా. అది కాదు నాన్న మొక్కుబడి, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మొక్కుబడి ఇది. 4 మొక్కుబడులు చెల్లించినా నువ్వు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎట్టగొట్టా. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయినావు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు, తప్పదు. కంపల్సరీ శిరస్సు వంచాలి, గుండు కొట్టాలి, గాలి గొప్పరం కాళ్ళతో నడిచి వెళ్ళాలి. నువ్వు నీ పెళ్ళాం తక్కెట్ల కూర్చొని తూకం వేయాలి. ఇదే అన్న, ఇదే అండి. ఆ రోజు రాముడు తండ్రి మాట జవదాటకుండా అడవులకి వెళ్ళాడు కదా. భర్తే ప్రతిచ్చ దైవం అనే చేతెలుతో వచ్చింది కదా. అన్న అడుగుజాడలే నాకు శాశ్వతమని లక్ష్మణుడు అనుకున్నాడు కదా. తర్వాత ఊర్మిళ త్యాగం చేసిందే భర్త కోసము. భర్తుడు అన్న కోసం తన చెప్పుల్ని పట్టాభిషేకం కట్టి రాజమేలుతో వచ్చాడు. ఇలాగ తల్లి తండ్రి మాట, ఇలాగ ఫ్యామిలీ మాట, ఇలాగ అన్నే మాకు ప్రతిజ్ఞ దైవం అనుకుంటే తమ్ముళ్ళు, ఇలా అంగా రాముడు రాజ్యం వెళ్ళిన రాజ్యం కాబట్టి ఇంకా ఇంకా అక్కడ ఇక్కడ బతికుందండి. అలా ఫాలో కాండి. ఇంకా తెలియకపోతే తెలుసుకోండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి ఇలాంటివి చెప్పండి ఫ్రెండ్స్. నీకు అన్ని చేత ఇవి కూడా మౌనంగా ఉండకు, కొన్ని తెలియచేయి. తెలుసుకునే వాళ్ళన్నా తెలుసుకుంటారు. ఏమంటారు? నా చేత వచ్చిన కాడికైతే నేను చెప్తున్నా, నాకు చదువు లేదు, నాకు అంత లోక జ్ఞానం లేదు, కానీ కొన్ని చూసినట్టు ఇన్నటి చెప్పాలనిపిస్తుంది టక్కన నాకు. రైటే కదా, నాకైతే చెప్పాలనిపిస్తుంది. నా కొడుకు నాతో తిరగబడతాడు అనమాట ఒకసారి. ఎందుకంటే ఒక్కడే కదా, ప్రాణానికి ప్రాణంగా చాక్కున్నా. ఏదన్నా మళ్ళీ నేను గట్టిగా మాట్లాడినప్పుడు కొంచెం రఫ్గానే ఉంటాడు, కొంచెం మళ్ళీ చిన్నగా మాట్లాడితే అట్ట కాదు నాన్న ఇట్లా, సరేలే నీ ఇష్టం ఏంటైతే అట్టే కానీ నా మాట నువ్వు అన్నాను అనుకో, సరేలే పదంపా అంటాడు. ఇదే అండి, అలా మార్చుకోవాలి మనము. మార్చుకోకపోతే వృధా జీవితాలు వ్యర్థమైపోతాయి. అలా వ్యర్థం కాకుండా ఎప్పటికప్పుడు కొమ్మలుగా ఉన్నప్పుడే నరుక్కుంటూ రావాలి. మాండ్లు అయిపోయినాయి అనుకో మళ్ళీ వంగవు. ఇప్పుడు మాన అయిపోయినాడు, నడిచిరా అంటే నేను రానంటున్నాడు, గుండు కొట్టంటే కొట్టనంటున్నాడు. ఖచ్చితంగా గుండు కొట్టిస్తా, ఖచ్చితంగా నడిపిస్తా. చూడండి నెక్స్ట్ ఈసారి ఖచ్చితంగా తిరుమలకి పోతే వీడియోలు పెడతా. ఏమంటారు ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.